మంచి ఫలాలు ఫలించాలి. క్రైస్తవులు ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలం ఫలించాలి. క్రైస్తవుడు ఆత్మఫలం ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9 కలిసి ఒకే గుర్తు. ఇదిలో ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పడానికి కుదరదు. ఏంటండి, నాకు ఆశా నిగ్రహం ఉంది కానండి సంతోషం లేదండి, నాకు సంతోషం ఉంది కానీ సమాధానం లేదని చెప్పలేం. చూడండి, ఒక్కసారి నిజంగా క్రీస్తులో నిలిచి ఉన్నవారైతే మీలో ఈ ఫలాలు ఉంటాయి. నాలో నిలిచి ఉన్నవాడు బహుగా ఫలిస్తాడు. నిజం చెప్పండి, మీలో నిజంగా ఈ సంతోషం ఉందా? సంతోషం ఉందా? చాలామంది క్రైస్తవులు అంటేనే ఏడుపు మొఖాలు అనుకుంటారండి. కొంతమంది ప్రార్థన అనగానే ఏడుపు వచ్చినా రాకపోయారు. ఏంటిది? ఏంటండి ప్రార్థన అంటే ఏడుపా? ప్రార్థన అంటే ఏడుపా? ఏంటండి భక్తి అంటే పొడుగాటి కొంగమూతులాగా పడుకుంటాం. కొన్ని చర్చల్లో నేను ప్రసంగం చేసినప్పుడు కొన్ని హ్యూమర్ అంటారండి, చమత్కారం. ఏంటంటే హాస్యం అనకండి, హాస్యం లోకంలో ఉంటుంది. చమత్కారం అనేది ఏమంటారు, హ్యూమర్. నేను కొంచెం హ్యూమరస్గా ఉంటాను, ఎందుకంటే మనుషులకి కొట్టి ఏడిపించి తినిపించడం కంటే నవ్వించి తినిపించడం మంచిదే కదా. ఏమంటే చమత్కారంగా ఒక ఉపమానాలతో ఉదాహరణలతో సత్యం మనుషులు హృదయంలోనికి దిగాలి. కానీ కొన్ని చర్చస్లో అలా చెప్తే అవకూడదు నవ్వకూడదు అంటాడు. సంఘపెద్ద గారు కూర్చుంటాడు అక్కడ. దేవుని సంతలో ఉన్నాం, దేవుని సంతలో ఉన్నాం, టీవీ దగ్గర నవ్వుకో. ఏంటండి నీ ఎంజాయ్మెంట్ అంతా టీవీ దగ్గర, నీ సంతోషం అంతా లోకంలోనా, నీ సంతోషం అంతా పాపంలోనా? దేవుని సన్నిధి అంటే పొడుగాటి ముఖం ఏడు ముఖమా? కాదు 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 కాదు. ప్రభువునందు ఆనందించుడి. మరల చెప్పుదను. ఎక్కడుండి రాశాడో తెలుసండి పౌలు ఆ ఉత్తరం? చెరసాల్లో కూర్చొని రాశాడు, శోధనల్లో రాశాడు, వేదనల్లో రాశాడు. ఆ చెరసాల్లో కూడా నాకు సంతోషం ఉంది. నేను క్రీస్తు కొరకు శ్రమపడుతున్నాను, నేను క్రీస్తు కొరకు కష్టపడుతున్నాను, నేను సువార్త నిమిత్తమై చెరలో ఉన్నానన్న ఆనందంతో ఆనందంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇంగ్లీష్లో అంటే హ్యాపీనెస్, జాయ్ అని 2 మాటలు ఉన్నాయి. హ్యాపీనెస్ అంటే హ్యాపెనింగ్స్తో వచ్చేది. అంటే అందరూ నవ్వుతుంటే మనకి నవ్వు వస్తుంది. ఏంటండి అది అన్నీ బాగుంటే మనం సంతోషంగా ఉంటాం. అందరూ మనల్ని పొగిడితే ఊపిపోతూ ఉంటాం, సైకిల్ ట్యూబ్ ఊపినట్టుగా అంటుంటారండి. కానీ ఎవరన్నా మనల్ని కొంచెం కించపరిస్తే, ఎవరన్నా మనల్ని బుద్ధి లేదు అంటే వెంటనే ఏమైపోద్ది అండి సంతోషం అంతా? ముఖం ఏమైపోద్ది? మాడిపోద్ది, ముఖం ముడుచుకుపోద్ది. అది హ్యాపెనింగ్స్. అందరితో సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటంలో గొప్పేం కాదు. పరిస్థితులు బాగున్నప్పుడు సంతోషంగా ఉండటం నిజమైన సంతోషమే కాదు. కానీ జాయ్ అంతరంగంలో నుంచి వచ్చేది. అంత నేను పరిశుద్ధాత్మయందు ఆనందిస్తున్నాడు ప్రభు. ఒకసారి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చదివి ఎక్కడన్నా యేసు ప్రభు నవ్వెను అని ఉందా అని ఎతికానండి. లేదండి. మానవ లోకాన్ని చూసి ఆయన నవ్వటానికి ఎక్కడ అవకాశమే లేదు. ఆయన ఏడ్చను ఉంది కానీ, ఆయన ఆశ్చర్యపడ్డాడు, బాధపడ్డాడు అని ఉంది కానీ ఆయన ఎక్కడ కూడా నవ్వలేదు. కానీ మళ్ళీ పరిశీలించి చూస్తే ఆయన ప్రార్థనలో ఆనందించాడండి. అది లోపట నుంచి వచ్చే ఆనందం, దేవుడిచ్చేటువంటి ఆనందం. నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల ఊటలు ఉబుకును. ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా అంతరంగంలో సమాధానం కలిగి ఉండడం ఆత్మఫలం. యేసుప్రభు శిలువకు వెళ్ళిపోయే ముందు శిష్యులతో చెప్పాడు, నా సంతోషము, నా సమాధానం మీకు ఇచ్చి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా సమాధానం మీకు ఇచ్చి వెళుతున్నాను అన్నాడు. అది నిజమైన సమాధానం. క్రీస్తును కలిగిన వాడు తొణకడు, బెనకడు, పరిస్థితుల ప్రభావానికి లొంగిపోడు. ఈ రోజున నేను యేసునందు నిలిచి ఉన్నానా, నేను ఫలిస్తూ ఉన్నానా, నా జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నానా అని ఒకసారి పరిశీలించుకోనండి. నాకు పాస్టర్ గారు తెలుసు, మా బైబిల్ స్టూడెంటు. ఆ బ్రదర్ని నేను అప్పుడప్పుడు కలుసుకుంటుంటాం. మేము కలిసినప్పుడు బ్రదర్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. సేమ్ అన్నాడు. సిస్టర్ ఎలా ఉన్నారు?
సేమ్. మినిస్ట్రీ ఎలా ఉంది బ్రదర్? సేమ్. ఏంట్రా ఇటు చెప్తున్నాడు అనుకోని మేలకుండా ఊరుకు, సరే బ్రదర్ దేవుని స్తోత్రం అనేసి ఊరుకు. మళ్ళీ 6 నెలలు కలిసాక మళ్ళీ కలుసుకున్నప్పుడు బ్రదర్ ఎలా ఉన్నారు? సేమ్. మినిస్ట్రీ ఎలా ఉంది? సేమ్. ఏంటిది? ఏంటండి? షేమ్ కాదు, సేమ్. ఏంటండి? కానీ నాకు అది షేమ్లా కనిపించింది. ఏంటండి? ఎప్పుడు ఎదుగు బొదుగు లేని అదే జీవితంలో ఉంటే అది ఫలించే జీవితమా? అది అభివృద్ధి పొందే జీవితమా? అది ఆశీర్వదించబడిన జీవితమా? చెప్పండి. మీ జీతం ఎంత? 3,000 అండి. ప్రారంభించినప్పుడు ఎంత? 3,000 ఇప్పుడెంత? 3,000 ఎంతకాలమైన సర్వీసు? 30 ఏళ్ళు అయిందండి. ఏంటండి? 6 ఆమళ్ళ గడ్డి మేసిన గొర్రె తేకంట బెత్తడే. కొంతమందికి ఎంత సంపాదిస్తారు. ఒకప్పుడు నువ్వు ఒక్కడే సంపాదించేవాడివి, ఇప్పుడు నీ భార్య సంపాదిస్తుంది, నీ పెద్ద కుమారుడు సంపాదిస్తున్నాడు, ఇంకో కుమారుడు సంపాదిస్తున్నాడు, ఇంకా ప్రమోషన్లు వచ్చాయి, ఇంకా బెటర్ ఇల్లు కట్టుకున్నావు, ఇంటద్ది మిగిలిపోయింది. ఇన్ని ఖర్చులు అయిన తర్వాత ఎంత మిగిలింది బ్రదరు అంటే ఏం మిగలటం లేదు బ్రదరు. ఏంటండి? ఒక జీతం అప్పుడు మిగలలేదు, ఇంకా చెప్పాలంటే అప్పుడే మిగిలింది, ఇప్పుడేమీ మిగలటం లేదు. అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదమా శాపమా? సంపాదించి తెచ్చుకున్న జీతం ఎట్టగుందనమాట, చిల్లి సంచులో వేసినట్టుంది. క్రైస్తవుడి జీవితం ఎప్పుడు ఫలించాలంటే నేను ఆశీర్వదించే దేవుడని ప్రభు చెప్పాడు. నీవు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉండవు, ఏకాంగులను ఆయన సంసారులుగా చేస్తాడు, సంసారులకు ఆయన సంతానాన్ని కలుగజేస్తాడు, సంతానానికి ఆయన సంతానాన్ని కలుగజేసి నీ పిల్లలు నీవు చూచెదవు అని చెప్పాడు. అది అభివృద్ధి, అది క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు నీవు పొందేటువంటి దీవెన. నేను 1971 సంవత్సరంలో కాకినాడ నుండి ఒక పెట్టి పట్టుకొని ఒంటరిగా సేవకి వెళ్ళిపోయారండి మెడ్రాస్కి. ఇప్పుడు నేను ఒంటరిగా లేను. ఒక పెట్టే ఉండేది నా దగ్గర, ఇంకేం లేవు. అప్పుడు ఎనపెట్టి, అది కూడా సూట్ కేసులు లేవు ఆ రోజుల్లో. ట్రంక్ పెట్టెలు ఉండేది చూసారా, అట్లా ట్రంక్ పెట్టి. కానీ దేవుడు నన్ను ఆయన సేవలో బతుకుతూ ఉండగా, ఆయన కొరకు జీవిస్తూ ఉండగా, ఆయన ఒంటరి కూడా నన్ను 2 చేశాడు, 2 కూడా నన్ను 5 చేశాడు. అంటే 3 కొడుకులను ఇచ్చాడు. ఏంటండి? 3 కొడుకులు ఇచ్చిన తర్వాత మీ కొడుకులకు పెళ్లి చేయవా, మీ కొడుకులు ఎప్పుడు సేవని తిరుగుతావా అని మా బంధువులందరూ తిడతా ఉన్నారు. ఎప్పుడు సేవేనా, కొడుకులు పెళ్లి చేయవా, పిల్లల్ని పట్టించుకోవా అంటే నేను పట్టించుకునేది ఏంటి, నా దేవుడు పట్టించుకుంటాడు అని కూర్చొని, ఏంటి ప్రభా నన్ను అందరూ ఎలా అంటున్నారు, నువ్వు పట్టించుకోలేదు అంటున్నారు, పిల్లలకంటే పెళ్లి చేయవా? నేను అది చేసేది నువ్వు, ఆ ప్రభా పెళ్లి చేసేది ఎవరండి? వివాహము దేవుని చిత్తంలో జరగాలి, దేవుని ఏర్పాటులో జరగాలి. ఒకేసారి ఒకే వారంలో, నమ్ముతారా మీరు? ఒకే వారంలో 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అండి. ఏంటండి? ఒక్క వారంలోనే 10వ తారీఖు ఒకడు, 11వ తారీఖు ఒకడు, 17వ తారీఖు ఒకడు, 3 పెళ్ళిళ్ళు ఒక వారంలో అయిపోయినాయి అండి. అకస్మాత్తుగా 5 ఎంతమంది అయిపోయాం? 8 మంది అయిపోయాం. 8 మంది ఇప్పుడు 12 మంది అయ్యామండి. ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన ఒంటరిగా మనల్ని వదిలిపెట్టడు, అనాథలుగా మిమ్మల్ని వదిలిపెట్టను. సేవకంటూ వెళ్ళిపోతున్నావు, నీ బ్రతుకు ఏమైపోతుందో అన్నారు అందరూ. కానీ ప్రభువులో నిలిచిన వాడు ఫలిస్తాడు, దీవించబడతాడు. నాకు చిన్న సంఘమే ఉందండి చెన్నైలో, చాలా తక్కువ సంఘమే, చిన్న సంఘమే. కొన్నిసార్లు అనిపిస్తుంది చిన్న పాస్టర్లు కూడా పెద్ద సంఘాలు ఉన్నాయే, ఏంటి ప్రభా అంటే, ప్రభు నేనున్నాను నీకు, నేను ఇచ్చినటువంటి జనులు నీకున్నారు. ఈ రోజున ఈ టెలివిజన్ పరిచర్య ద్వారా ఒక పాస్టర్ గారు ఆదివారం ఒకరోజు, లేక బుధవారం, లేక శుక్రవారం, లేక వారానికి 2 రోజులు 3 రోజులు సంఘాన్ని చూసుకుంటాడు. కానీ రోజుకి 3 సార్లు వాక్యం చెప్పే పాస్టర్గా నన్ను చేశాడు. ఎక్కడ ఎవరికి అంటే ఎంతమందికో లెక్క పెట్టుకోవడానికి కూడా అవకాశమో లేదు. ఎక్కడెక్కడ వాళ్ళు విని, అయ్యా రాత్రి చెప్పిన వాక్యం నాతో మాట్లాడింది, పోయిన వారంలో విన్న వాక్యం ద్వారా నేను సమాధానపడ్డాను, నేను పశ్చాత్తాపడ్డాను, ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది అని అనేకులు చెప్తున్నప్పుడు ఈ సేవ ఫలించలేదే అన్న దిగులు నాలో పోతుంది. కారణం, ప్రభువులో నిలిచి ఉంటే ఆయన కొమ్మలు విస్తరిస్తాయి, ఆయన పరిచర్య విస్తరిస్తుంది.
ఒక సంఘం అంటే ఇక్కడే విస్తరించుకోవటం కాదు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నేను ఒక మాట చెప్తానండి, మీరు చప్పట్లు కొట్టేది బాగానే ఉంది కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తారు ఇట్టాడు సాక్ష్యం? మీకెంతమందికి ఇలాంటి సాక్ష్యం ఉంది? నేను నా బిడ్డలందరినీ రక్షణ నడిపించుకున్నాను, నా వియ్యంకుడు వియ్యంకురాలు వాళ్ళు మారరు, వాళ్ళు మాకు పడదు అంటారా? మీ వియ్యంకుడిని, మీ వియ్యంకురాల్ని, ఏంటండి, మీ శత్రువుల్ని, మీ మిత్రుల్ని, మీ కొలీగ్స్ని, మీ రూమ్మేట్స్ని, మీ ఆఫీస్ మేట్స్ని, ఏంటండి, మీ హాస్టల్ మేట్స్ని, నీకున్న దేవుడు నాకు కావాలి, నీ ముఖంలో ఉన్న తేజస్సు నాకు కావాలి, నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి, నీకున్న జ్ఞానం నాకు కావాలి అని నీ దగ్గరకు వచ్చి అడిగేటట్టుగా నీ జీవితం ఫలిస్తుందా? ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రోజు దేవునితో మాట్లాడుకోండి, రోజు ఆయన వాక్యాన్ని పఠించండి. వారానికి ఒకసారి కాదు, 3 వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండండి. ప్రతి క్షణము మీ ధ్యాస, మీ ఆలోచన దేవుని మీద ఉంచండి. ఒక భక్తుడు అన్నాడు, నా ఆలోచనలన్నీ ప్రార్థనలే, నా ఆలోచనలన్నీ ప్రార్థనలే అని చెప్పగలరా? ఏంటండి, ఎన్నో దురాలోచనలు వస్తుంటాయి, అసూయ ఆలోచనలు వస్తుంటాయి. ఏంటండి, ఈ రోజున చాలామందికి సెల్ఫ్ పిటి అంటే ఏమంటారు? సెల్ఫ్ పిటి ఏమంటారు అంటే స్వీయ పరితాపం. చాలామంది ఈ రోజున డిప్రెషన్కి లోనైపోతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి ఏంటంటే డిప్రెషన్ అంట. 90% ఈ వ్యాధికి గురైపోతారని కనుగొంటూ ఉన్నారు. కారణం మనుషులతో మాట్లాడటం లేదు, దేవునితో అసలే మాట్లాడటం లేదు, కనీసం ఇంటి వారితో మాట్లాడటం లేదు. ఎంతసేపు ఆయా నెట్ పెట్టుకొని ఆ సైలెంట్గా, వాట్సాప్లో పోతే సైలెంట్గానే పోద్ది, ఆ ఊ ఏంటండి, నా వాయిస్ ఏమో రాదుగా అక్కడ. అప్పుడు ఏమైంది? నీ వోకల్ కార్డ్స్ పనిచేయటం లేదు, నీ బ్రెయిన్ తరంగాలు పనిచేయటం లేదు, అన్నీ కూడా సైలెంట్ మూడ్లోనే పోతుంది. నువ్వు సైలెంట్ అయిపోతున్నావు చివరికి. ఏంటండి, మనుషుల్లో ముఖంలో ఎక్స్ప్రెషన్స్ రావటం లేదు. ముఖంలో ఎక్స్ప్రెషన్స్ నవ్వితే నవ్వు, ఏడుపు ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది. రోబోట్ ఉంటాడు చూడండి, బొమ్మలాగా. ఇక నుంచి ఏదన్నా పెట్టుకుంటారేమో బొమ్మలు, నవ్వాలంటే నవ్వు ముఖం, ఏడుపంటే ఏడు ముఖం పెట్టుకోవాలేమో. ఏంటండి, మజిల్స్ పనిచేయడం లేదు, వొకాబులరీ రావటం లేదు. మమ్మీతో ఎలా మాట్లాడదు, హాయ్ హోయ్, మమ్మీని హాయ్ అంటా పెట్టరా నాయన. ఏంటండి, పాస్టర్ గారు వస్తే హాయ్ అంటే పాస్టర్ గారు హాయ్ అంటే నీకు ఆ లాంగ్వేజ్ మారిపోయింది మనుషుడికి. ఎప్పుడు చూసినా వాడి మాటలు, వాడి లోకంలోనే వాడు ఉన్నాడు, ప్రపంచాన్ని చూడటం లేదు. కదలడం, కుర్చీలో నుంచి లేవడం, బెడ్ మీద నుంచి లేవడం, సోఫాలో నుంచి లేవడం, షుగరు 30 ఏళ్ళకే షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, రక్తపోటు వచ్చేసింది, హైపర్ టెన్షను, డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. ఎంతమంది యవ్వనస్తులు ఇది రానా? దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరం దేవాలయంగా కాపాడుకోవాలి. దేవుడితో మాట్లాడుకోరా అంటే ఎంతసేపు సెల్లో మాట్లాడతారు చెప్పండి మీరే. ఒకసారి లెక్కేసుకొని చూడండి. అయితే మీ సెల్ ఎంతసేపు పట్టుకొని ఉంటారు చూడండి. ఒక్క 5 నిమిషాలు సెల్ కనపడకపోతే ఏం అల్లాడిపోతారు జనం. నా సెల్ ఏది, నా సెల్ ఏది, నా సెల్ ఏది, నా సెల్లు ఎక్కడ పెట్టాను, బైబిల్ ఏది, బైబిలా ఆ పైన పడేసా. ఆదివారం ఆలయానికి వెళ్తే దులిపి తీసుకొస్తారు కొంతమంది. ఇంకా నాలాంటి పాస్టర్ అయితే అడుగుతారని భయం. జైపాల్ గారు వస్తున్నా, జైపాల్ గారు మీటింగ్ అయితే బైబిల్ తీయమ్మా, ఎందుకైనా మంచిది అడుగుతాడు ఆయన, మనకు మళ్ళీ షేమ్ అయిపోద్ది పక్క వాళ్ళందరూ చూపిస్తే అని. ఈ జిప్పు బైబిల్లో వచ్చాయి. కొంతమంది బైబిల్ జిప్పులు అంటే తుప్పు పట్టిపోయి ఉంటాయంట. అంటే అర్థం ఏంటన్నమాట, అది ఎప్పుడు ఓపెన్ చేయరు. దయచేసి దేవునితో సహవాసం చేయాలంటే సెల్ ఫోన్ పనిచేయదండి. ఈ సెల్ ఫోన్ పెట్టుకోండి, ఇది పరలోకానికి మార్గం, ఇది పరలోకానికి టచ్లో ఉంటుంది. ఇది పరలోకంలో దేవుడు మాట్లాడే గ్రంథం, ఇది దేవునితో మాట్లాడడానికి అనుకూలమైన హృదయాన్ని సిద్ధపరిచే గ్రంథం ఇది. మీరు పడక్కి వెళ్ళినప్పుడు మీకు అందుబాటులో సెల్ ఫోన్ పెట్టుకుంటారా, బైబిల్ పెట్టుకుంటున్నారా? మీ మంచం పక్కన బైబిల్ ఉంటుందా, సెల్ ఫోన్ ఉంటుందా?
మీ ఆఫీస్ వాళ్ళ మీద సెల్ ఫోన్ ఉంటుందా, బైబిల్ ఉంటుందా? చూడండి, ఒక బైబిల్ కాదు, నాకైతే చాలా బైబిళ్ళు ఉన్నాయి. ఏంటండి, అందుబాటులో ఉండాలి. ఆఫీసులో ఒక బైబిల్ ఉంటుంది, ఇంట్లో ఒక బైబిల్ ఉంటుంది, చర్చిలో ఒక బైబిల్ ఉంటుంది. ఇంకా నేను ఒక స్పేర్గా కొనిపెట్టుకున్నాను ఒక 50 బైబిళ్ళు దగ్గర. ఒక్కోసారి చదివేసిన అన్ని అండర్లైన్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త బైబిల్ తీసి చదువుతూ ఉంటాను. ఎన్నిసార్లు చదివినా కొత్త విషయాలు బయటపడుతున్నాయి, ఎన్నిసార్లు చదివినా ఆదరణ కలుగుతుంది. దేవునితో సహవాసం చేయడానికి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ మీన్స్. వాక్యంతో మాత్రమే దేవుని మనస్సు మనం అర్థం చేసుకుంటాం, దేవుని ప్రణాళికలు మనం ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు మనం ఎరుగుతాం, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు నన్ను వచ్చి అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని చిత్తము తెలుసుకోవటం ఎలాగో? దేవుని చిత్తం చెయ్యాలని మాకు ఆశ ఉంది, కానీ ఎలా తెలుసుకోవాలో తెలియటం లేదు. ఏంటండి, నువ్వు చేసే పనులన్నీ అమ్మకి ఏది ఇష్టమవుతుంది, ఏది ఇష్టమవుతుందో తెలుసా తెలియదా మీకు? ఎలా తెలుసు? అమ్మ తెలుసు కాబట్టి, అమ్మ తెలుసు, అమ్మ మనసు తెలుసు కాబట్టి ఏది చేస్తే అమ్మకి ఇష్టమో, ఏది చేస్తే ఇష్టం లేదో నీకు దేవుడు తెలిస్తే దేవునికి ఇష్టమేదో దేవునికి ఇష్టం లేదో నీకు బాగా తెలుస్తుంది. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అర్జెంటుగా లాటరీలాగా బైబిల్ చదవటం కాదండి. రోజు బైబిల్ చదివే వ్యక్తివైతే దేవుని మనస్తత్వం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవునికి ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు, దేవుని చిత్తం ఏంటనేది మనం బాగా అర్థం చేసుకుంటాం. ఈ రోజు నుండి నేను వాక్యాన్ని చదువుతా, అర్థం చేసుకుంటా, ధ్యానిస్తా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా. చదివిన తర్వాత వాక్యాన్ని అనునయించుకొని ప్రార్థించండి. అప్పుడే మీరు నాటుకుంటారు దేవునిలో. ఒక చెట్టు నాటడానికి ముందు గుంట తవ్విన తర్వాత ఏం చేస్తామండి? కొన్ని నీళ్లు పోసి చెట్టు నాటి మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ నీళ్లు పోస్తాం, ఎందుకంటే ఆ వేరులు బాగా దిగడానికి. అలాగే దేవుని వాక్యం చదవక ముందు ప్రార్థన చేయండి, చదివిన తర్వాత ప్రార్థన చేయండి. ఆ వాక్యం మీ హృదయంలో నిలిచి ఉంటుంది, ఆ వాక్యం మీ హృదయంలో ఫలిస్తుంది. దేవుని చిత్తాన్ని మీరు ఎరుగుతారు, దేవుని ఆశీర్వాదాలు మీరు ఎరుగుతారు. ఆయనతో అంటుకట్టబడిన వారిగా ఉండి బహుగా ఫలిస్తారు. నువ్వేం మొక్కక్కర్లా ఆశీర్వదించబడటానికి, నువ్వేమి ఊరు గిజ్జుకోక్కర్ల దేవుని దగ్గరికి నాకు ఈ అనక్కర్లేదండి. ఆయనలో నిలిచుంటేనంటే ఆటోమేటిక్గా ఆ వేరులో నుంచే బలం వల్ల నీవేమైపోతుంది, నీ చెట్టులో నుంచి ఏమొస్తుంది? మంచి నీ జీవితంలో మంచి ఫలాలు వచ్చేస్తాయి. నేను పైకి వెళ్ళిపోవాలంటే జుట్టు పెట్టుకుని నువ్వు లాక్కున్నావు అనుకో, వెళ్తావా? జుట్టు ఊడిపోద్దేమో, అంతేగాని నువ్వు పైకి వెళ్ళావు. కానీ కొమ్ము ఎత్తు చేయువాడు ఆయనే. నేను ఎంత ఎత్తేదిగానా, నన్ను ఎంత ఆశీర్వదించాడా అని నీవు కూర్చొని ఆలోచించినప్పుడు ఆశ్చర్యపడే రీతిగా తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. నువ్వేమి నరుల కష్టార్జితం వల్ల ఏమి జరగదండి. నరుల కష్టార్జితం వల్ల ఆస్తి ఎక్కువ కాదు. ఉదయమునే లేచి రాత్రి వరకు కష్టపడి పనిచేసి తిని పడుకోవటం వల్ల ప్రయోజనం లేదు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఇస్తున్న 127వ కీర్తన చూడండి, ఫలించే కుటుంబం ఎలాగుంటుందో. 168వ కీర్తన చదివి చూడండి, యెహోవా చేత దీవించబడిన కుటుంబం ఎలాగుంటుందో. నీవు ఆశీర్వదించబడిన కుటుంబం కలిగిన వాడివైతే నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ బిడ్డలు ఒలీవ చెట్ల వలె నీ భోజనము బల్ల చుట్టూ ఉంటారు. నీవు ఆశీర్వదించబడిన కుటుంబం అంటే భార్యాభర్తలు ఏక మనసు కలిగి ఉండాలండి. నీ భార్య నీ లోగిట తాడి చెట్టు వలె ఉండును అనలేదండి, ఏంటండి మర్రి చెట్టు వలె ఉండును అనలేదు. ద్రాక్షవల్లి వలె అంటే ద్రాక్షవల్లి పందిరిని అల్లుకొని ఫలిస్తుంది. భర్తను అల్లుకొని భర్తతో కలిసి భార్య ఫలిస్తుంది. నీది నీదే నాది నాదే అనేది భార్యాభర్తల సంబంధం కాదది. నీ జీతం నీదే, నా జీతం నాదే, ఏంటంటే నీ బీరువా నీదే, నా బీరువా నాదే అనేది ఈ రోజున భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇద్దరు ఏక మనస్కులై ఉండాలి, ఏక హృదయం కలిగి ఉండాలి. ఇద్దరు కలిసి పని చేయాలి, కలిసి ఫలించాలి, కలిసి ఒక డెసిషన్ తీసుకోవాలి. అది ఫలించేటి ఇల్లు, ఫలించేటి గృహం. నీ బిడ్డలు నీ భోజనం బల్ల చుట్టూ ఒలీవ చెట్ల వలె ఉంటారు. మీకంటే పొడుక్కుంటారు మీ పిల్లలు. ఎప్పుడు కూడా మీకంటే పొడుక్కుంటారండి, లెక్క చూసుకోండి. మీకంటే పొడుక్కుంటారు కనీసం, లేకపోతే మీ హైట్ అన్న ఉంటారు, కానీ మీకంటే తక్కువ ఉంటారు. ఎందుకంటే నీ దేవుడు ఆశీర్వదించినప్పుడు నీ పిల్లలు ఒలీవ చెట్ల వలె నీ బల్ల చుట్టూ ఉంటారు. నీ బల్ల చుట్టూ ఉంటారు, హోటల్ చుట్టూ కాదు, మార్కెట్ చుట్టూ కాదు. నీ పిల్లలేరని అడిగామనుకో, ఎటు పోయాడండి, ఎప్పుడు వస్తాడో తెలియదండి, ఎక్కడ పోయాడో తెలియదండి, తిరుగుతూనే ఉంటాడండి. నీ బిడ్డలు ఊరు చుట్టూ తిరుగుతుందరు అనలేదండి.
దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంలోని బిడ్డలు తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, భోజనం బల్లలో కలిసి కూర్చొని భోంచేస్తారు. ఎంతమంది మీ ఇంట్లో అందరూ కలిసి కూర్చొని భోంచేస్తారో చెప్పండి. నేను రానులేండి. ఓకే, చాలా సంతోషం. కొన్ని ఇళ్లలో సత్రంలాగా ఆయన వచ్చి తిరిగిపోతాడు, ఆమె వచ్చి తిరిగిపోద్ది, ఇంకోటి తిరిగిపోతాడు, ఇంకోటి తిరిగిపోతాడు, చివరికి ఏం మిగలుతాం. ఈ డ్యూటీలు తేడా వల్ల కొన్నిసార్లు అవదేమో, కానీ కనీసం రోజుకు ఒకసారైనా అనుకూలపరుచుకొని కలిసి భోజనం చేయండి, కలిసి ప్రార్థన చేయండి. అది యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంటుంది. నీ పిల్లలు నువ్వు చూస్తావు, నీవు యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం ఇలాగ ఉండును అని చెప్పబడతారు. ఈ రోజున క్రైస్తవుణ్ణయ్యానని చెప్పి, ప్రభువు నమ్ముకున్నానని చెప్పి దరిద్రతలో ఉన్నవాళ్ళు, పాపములో ఉన్నవాళ్ళు, సమాధానం లేకుండా ఉన్నవాళ్ళు, సంతోషం లేకుండా ఉన్నవాళ్ళు క్రీస్తు నుండి వేరైన వాళ్ళే కానీ క్రీస్తులో నిలిచి ఉన్నవారు కాదు. నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు. క్రీస్తును వదిలిపెడితే మానవుడి జీవితంలో ఏమీ లేదండి. ఇక దౌర్భాగ్యుడం మనం. ఏంటండి? దిక్కుమాలిన వారి మనం, గుడ్డివారి మనం, దిగంబరుడు మనం. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడు, గుడ్డివాడైన వారు ఎరుగక నేను ధనవంతుడును ధనబుద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావే అని లవదికీయ సంఘాన్ని హెచ్చరించాడు. చూడండి ప్రభు. ఈ రోజున క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉంది. నాకు మేడలున్నాయి, నాకు ఆస్తులున్నాయి, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకు బిజినెస్ ఉంది, నేను అమెరికాలో ఉన్నాను, నేను లండన్ వెళ్తున్నాను, నేను సింగపూర్లో ఉన్నాను, నేను దుబాయ్లో పనిచేస్తున్నాను అని, మా అబ్బాయి అక్కడున్నాడు, మా అబ్బాయి ఇక్కడున్నాడు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ భోజనం బల్ల దగ్గర ఎవరున్నారు? కుక్కలు ఉన్నాయి, కుక్కలు. ఏంటండి? పిల్లల్ని కానీ కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారు వృద్ధులు, పాపం పిల్లలు లేక. ఒక్కడు దగ్గర ఉండడం, కుక్కలు కావల కాస్తున్నాయి. ఎంతమంది జీవితాల్లో ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం ఉంది. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నిన్ను వర్ధిల్లింపజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. క్రీస్తులో ఏమి ప్రయాసపడక్కర్లేదు. మనం ఆయనలో నిలిచి ఉంటే చాలు, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. దయచేసి నిలబడండి, ప్రార్థనతో వెళ్దాం. ఇంతవరకు నీ జీవితంలో ఏ శాపం ఉన్నదో, ఏ కీడున్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ వ్యాధి ఉన్నదో అందులో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య ఏక మనసు లేదేమో, కుటుంబంలో కలహాలకు చోటిచ్చి ఉన్నారేమో. ఈరోజు నీ కుటుంబాన్ని నేను కడతాను అన్న ప్రభువు భార్యాభర్తలుగా మిమ్మల్ని ఇద్దరిని సరిచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యవనుడా, నీ జీవితంలో భక్తి అనుకుంటూ గంతులేస్తూ నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావేమో. ఇదిగో ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఇతడే నేను కోరుకున్నవాడని ఆ రోజు దావీదును కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను కోరుకోవాలని ఆశపడుతున్నాడు. నాకు సేవకులు కావాలి, నా సువార్తను ప్రకటించేవారు కావాలి, నా సాక్షులుగా ఉండేవారు కావాలి, నా మందను కాచేవాళ్ళు కావాలి, నాకు దైవ సేవకులు కావాలి, నువ్వు వస్తావా అని ప్రభువు నిన్ను అడిగినట్టుగా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి సమర్పించుకుంటావా? దేవునికి అప్పగించుకున్నవాడు ఎప్పుడు దరిద్రుడు కాదు. దేవునికి నమ్మినవాడు ఎప్పుడు నష్టపోడు. ఆయన్ని వెంబడించేవాడు ఎప్పుడు కృంగిపోడు. ఈ రోజున యేసు ప్రభువా, నా జీవిత గమ్యాన్ని నాకు తెలియజేయ్యా. నా అంతటి నేనే ప్రయాసపడుతున్నాను కానీ ఏమీ సాధించలేకపోతున్నానయ్యా. సంపాదించిందంతా చిల్లి సంచుల్లో వేసినట్టుంది, ఒక్క 10 పైసలు నాకు మిగలటం లేదు, అప్పులతో నిండిపోతున్నానయ్యా. నాకు సహాయం చేయి ప్రభువా. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నాయనా, నా జీవితంలో శాపాన్ని కొట్టివేయ్యా. ఆ కలువరి సెలవులో నీవు చేసిన యాగములో నా శాపాలు భరించావు కాబట్టి తండ్రి, ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదించు నాయన. ఫలించే జీవితం దయచేయి నాయన. నా సంపాదనలో దీవెన దయచేయ్యా. నా వ్యాపారంలో ఆశీర్వాదం దయచేయ్యా. నా చదువులో ఉన్నతమైన శ్రేణిలో ఉత్తీర్ణుడవుటకు నాకు జ్ఞానం దయచేయి నాయన. తండ్రి, నిన్ను నమ్మిన వారికి జ్ఞానం ఇస్తానన్నావు కదా, నా జ్ఞానం నాకు దయచేయ్యా. ఆయన చదువు ముగించి ఉద్యోగాలు లేక తండ్రి ఓరకనే తిరుగుతున్నానే, ఎండిన ఎడారి వలె నా జీవితం ఉన్నదయ్యా. నాకు ఉద్యోగం దయచేయి ప్రభువా. నన్ను చూచిన వారు నీ దేవుడు గొప్పవాడిని సాక్ష్యం ఇచ్చినట్లు నన్ను ఆశీర్వదించయ్యా. నీ ఆశీర్వాదాలు నా జీవితంలో ఇతరులకు చూపించినట్లు నాకు సహాయం చేయి. ఈ రోగాల నుంచి నన్ను తప్పించు నాయన. ఈ అనారోగ్యం నుంచి నన్ను విడిపించు ప్రభువా. నీ రక్తాన్ని ప్రోక్షించి నన్ను శుద్ధి చేసేయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రభువును నమ్ముకున్నానే కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదే.
ఈ రోగాల నుండి నాకు స్వస్థత కలగటం లేదే, ఈ నష్టాల నుంచి నాకు విడుదల దొరకటం లేదే, నా జీవితంలో అభివృద్ధి నేను చూడలేకపోతున్నానే, ఎప్పుడు చూసినా నా బ్రతుకులో ఫెయిల్యూరే ఉంది, అపజయాలే చూస్తున్నానే అని ఎవరెవరు నీకు మొరపెట్టుకుంటున్నారో ఒక్కసారి అట్టి వారిని చూడయ్యా. నీలో నిలిచి ఉండినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్య జరిగించము తండ్రి. నీతో సహవాసము చేసే అనుభవాన్ని దయచేయము నాయన. ప్రతిరోజు నీ వాక్యము చదవకుండా, నీ సన్నిధిలో ప్రార్థించకుండా మా దినచర్యను ప్రారంభించకుండా చేయి తండ్రి. శాపములో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ఫలితము లేదే అని కృంగిపోయిన స్థితిలో ఉండి సాతాను చేత కృంగదీయబడిన వ్యక్తులుగా ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నీ వాక్యాన్ని చదవక నష్టపోయిన వారిని, సెల్ ఫోన్లకు బానిసలైపోయిన వారిని, లోకానికి పాపానికి బానిసలుగా ఉన్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. నిన్నే ప్రేమిస్తానికి, నిన్నే వెంబడించడానికి, నీతోనే జీవించడానికి, నీతోనే నడవడానికి ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకందరికీ నీ సహాయం చేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకునే తరుణాలు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.